హాయ్ గైస్, అందరికి నమస్తే. వెల్కమ్ టు బాలా ఇన్సైట్స్. సో మొత్తం మీద కింద పడుతూ కాకుండా కంఫర్టబుల్గానే జింబాబ్వే తోటి అయితే గెలిచినాం. 70+ రన్స్ తోటి గెలిచినాం. మీకు గుర్తుంటే సౌత్ ఆఫ్రికా కూడా మనతోటి 70+ రన్స్ తోటి గెలిచింది. అందుకే సౌత్ ఆఫ్రికా టాప్లో కూర్చున్నది. మనం ఇప్పుడు 3rd ప్లేస్లో ఉన్నాం. సో ఈ మ్యాచ్ గెలిచినా కూడా చాలా కన్సర్న్స్ ఉన్నాయి, ముఖ్యంగా బౌలింగ్ విషయంలో. ఈ సిరీస్ ముందు అంటే T20 వరల్డ్ కప్ ముందు మనము చాలా డిపెండ్ అయింది వరుణ్ చక్రవర్తి మీద. వరుణ్ చక్రవర్తి అద్భుతమైన బౌలర్, అట్లా ఆయన T20 నెంబర్ 1 బౌలర్ కూడా ఉన్నాడు కాబట్టి అద్భుతంగా బౌలింగ్ చేసేది. కానీ T20 వరల్డ్ కప్లో వరుణ్ చక్రవర్తి అంతగా పర్ఫామ్ చేయట్లేదు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ మ్యాచ్లో కూడా ఆయన 30+ రన్స్ ఇచ్చాడు. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన మన ప్రీమియం బౌలరు ప్రతి మ్యాచ్లో రన్స్ ఇస్తున్నాడు, అది చాలా కన్సర్న్. అలాగే అక్షర్ పటేల్ వికెట్లు తీసినా కూడా 30+ రన్స్ ఇచ్చాడు. అలాగే రెగ్యులర్గా మనకు 1-2 ఓవర్స్ వేసే దూబే కూడా ఈరోజు చాలా రన్స్ ఇచ్చుకున్నాడు. 2 ఓవర్స్లో 40+ రన్స్ ఇచ్చాడు. అంటే అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంత టెన్షన్లోకి వెళ్ళిపోయాడు. అంటే 3 వైడ్లు వేసాడు, 2 నోబ్లు వేసాడు. అంటే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాడు ఈరోజు దూబే. అంటే బ్యాటింగ్ దొరకలేదు, బౌలింగ్ వచ్చింది. బౌలింగ్ అయితే రన్స్ చాలా ఇచ్చుకున్నాడు. అండ్ మనకి ఇప్పుడు సంతోషపడే విషయం ఏంటంటే హర్షదీప్ చాలా బాగా బౌలింగ్ వేశాడు. హర్షదీప్ అద్భుతమైన బౌలింగ్ వేశాడు. ముఖ్యంగా యార్కర్స్, అంటే మనకు తెలుసు హర్షదీప్ యార్కర్స్ బాగా వేస్తాడు. సో దీంట్లో ఆ యార్కర్స్ అయితే చాలా బాగా వాడుకున్నాడు. ఆల్మోస్ట్ ప్రతి ఓవర్లో కనీసం 3 యార్కర్స్ వేసాడు. బూమ్రాన్ కూడా కొట్టాడు, బెనెట్ బూమ్రాన్ కూడా కొట్టాడు. కానీ హర్షదీప్ని కనెక్ట్ చేయలేకపోయాడు. నిజంగా అంటే ఇది మనకు పాజిటివ్ సైనే. అలాగే హార్దిక్ పాండే కూడా ఓవరాల్గా బాగానే వేసాడు. అంటే 20+ రన్స్ ఇచ్చినాను కూడా ఓవరాల్గా హార్దిక్ పాండే మంచి ఆల్రౌండర్ కాబట్టి ఈ దాంట్లో పర్ఫార్మెన్స్ చేశాడు. ఓన్లీ బౌలింగే కాదు, బ్యాటింగ్ తోటి కూడా చాలా బాగా హార్దిక్ పాండే చేశాడు. అంటే ఈ మ్యాచ్లో మనకు టేక్ ఆన్ ఏంటంటే బ్యాటింగ్. మనం చూస్తే ఈ సిరీస్ మొత్తము అందరూ ఒక మ్యాచ్లో పర్ఫామ్ చేయలేదు. టాప్ ఆర్డరు, మిడిల్ ఆర్డరు అందరూ పర్ఫామ్ చేశారు ఈ మ్యాచ్లో. ఇది మనకు ఒక టేక్ ఆన్ అన్నట్టు. ఎందుకు అంటే సౌత్ ఆఫ్రికా తోటి మనం ఓడిపోవడానికి ముఖ్యమైన కారణం ఇదే. మన బ్యాటర్స్ అంత బాగా పర్ఫామ్ చేయలేదు. అలాగే బౌలర్స్ ఆ మిడిల్ ఆర్డర్ బౌలింగ్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది ఈ మ్యాచ్లో కూడా కనిపించింది. ఎందుకంటే బెన్నెట్ ఫస్ట్ 4 ఓవర్ వరకు చూసాడండి. ఎందుకంటే అప్పుడు హర్షదీప్ బుమ్రా బౌలింగ్ వేశాడు. కానీ మధ్యలో ఎప్పుడైతే ఈ అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండే తర్వాత వీళ్ళ బౌలింగ్ని నిజంగా చాలా బాగా ఆడాడు. అంటే 6లు కొడుతుంటే ఏంటి ఇట్లా 6లు కొడుతున్నారు అనిపించింది. మన స్కోరు 250+ ఉంది కాబట్టి మనం కొంచెం హాయిగా ఉన్నాం. కానీ 200 వరకు ఉండింటే మాత్రం 100% వాళ్ళు ట్రై చేస్తుండే. ఎందుకంటే ఆ పిచ్ కూడా అట్లా కనెక్ట్ అవుతుంది, బ్యాటింగ్ చాలా ఈజీగా కనెక్ట్ అవుతుంది. అంటే మన ఫీల్డింగ్ కూడా ఈరోజు కొంచెం క్యాచ్లు కూడా డ్రాప్ చేశారు. ఫీల్డింగ్ కూడా పెద్ద గొప్పగా ఏం లేదు. మనం యాక్చువల్గా వీటి మీద వర్కౌట్ చేయాలి. ఫీల్డింగ్, బౌలింగ్ మీద చాలా వర్కౌట్ చేయాలి. ఇప్పుడు బ్యాటింగు సంతోషించే విషయం ఏంటంటే అభిషేక్ శర్మ మళ్ళీ ఫామ్లోకి రావడం. అంటే ఇప్పటివరకు హైయెస్ట్ స్కోర్ అయినది 15-16 ఉంది మొన్న. ఇప్పుడు ఆయన 55 రన్స్ కొట్టాడు, 4 6లు కొట్టాడు. అంటే ఈ 4 6లు 5 6లు అనేటివి ఫస్ట్ 2-3 ఓవర్స్లోనే కొట్టేది ఒక టైం ఇన్ ద సెన్స్ ఈ వరల్డ్ కప్కి ముందు. కానీ ప్రాబ్లం ఏంటంటే అతడు 0-0-0 15 ఇప్పుడు 55. అంటే ఈ 0లు పెట్టేసరికి కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది ఆయనకు. సో ఆ ఫామ్ని కోల్పోయాడు. కానీ ఈ జింబాబ్వే తోటి జరిగిన ఈ మ్యాచ్లో ఆ ఫామ్ని అయితే అతడు తీసుకున్నాడు. ఇది చాలా పాజిటివ్ సైన్. ఇదొక్కటే కాదు, మనకి ఇంకో పాజిటివ్ సైన్ ఏంటంటే తిలక్ వర్మ నిజంగా అంటే ఈ సిరీస్ మొత్తం ఆయన కూడా 20-25 ఇదే పర్ఫార్మెన్స్ చేశాడు. కానీ డామినేషన్ పర్ఫార్మెన్స్ లేదు. యాక్చువల్గా మన ప్లేయర్స్ ఎవరు డామినేషన్ పర్ఫార్మెన్స్ చేయలేదు. ఒక ఫస్ట్ మ్యాచ్లో సూర్యకుమార్, తర్వాత ఇషాన్ కిషన్, పాకిస్తాన్ తోటి ఇషాన్ కిషన్ తప్పిస్తే మిగతా మ్యాచ్లన్నీ డామినేషన్ లేవు. కానీ ఈ మ్యాచ్లో ఆ డామినేటెడ్ పర్ఫార్మెన్స్ తిలక్ వర్మ చేశాడు, అలాగే హార్దిక్ పాండ్యా చేశాడు, అలాగే మనకు ఈ అభిషేక్ శర్మ చేశాడు. అంటే మన టీమిండియా T20లో డామినేట్ టీమ్. అంటే మనం ఈ 6 ఓవర్స్లోనే మ్యాచ్ మొత్తం తెలిసిపోతుంది. అంటే ఇప్పుడు ఈ మ్యాచ్ చూడండి, ఫస్ట్ 6 ఓవర్స్లో మనము 70+ రన్స్ కొట్టేసాం. అంటే అర్థమైపోయింది ఈ మ్యాచ్ మనదే అని చెప్పేసి. కాకపోతే ఇదే సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్లో మనము అట్లా ఆడలే. సో ఇక్కడ మనం బాగా వర్కౌట్ చేయాల్సింది ఏంటంటే ఈ 6 ఓవర్స్ ఏదైతే ఉందో ఆ 6 ఓవర్స్ టికాయించాల.
సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు బ్యాటింగ్ ఆర్డర్ కూడా మార్చినాం. ఆ బ్యాటింగ్ ఆర్డర్లో ఎవరు వచ్చారు? సంజు శాంసన్ ఓపెనర్ వచ్చాడు. సంజు శాంసన్ ఓపెనర్ రావడం వల్ల ఆయన స్ట్రైక్ తీసుకున్నాడు. స్ట్రైక్ తీసుకొని ఆ అభిషేక్ శర్మ మీద ఉన్న ఆ బర్డెన్ ఏదైతే ఉందో ఆ బర్డెన్ సంజు శాంసన్ తీసుకున్నాడు. చాలా బాగా ఆడాడు. అంటే ఆయన ఆడింది 25 రన్స్ చేసింది. బట్ స్టిల్ ఆ ఏదైతే మనకు ఆ ఫోబియా ఉందో, అంటే ఇన్ని మ్యాచ్లో ఫస్ట్ ఓవర్లోనే వికెట్ పోవడం అనేది ఒక ఫోబియాగా అలవడ్డది మనకి వరల్డ్ కప్లో. దానివల్లనే టీం మొత్తం డిసప్పాయింట్ అయిపోయేది. ఆ టీం ఎనర్జీ ఏదైతే ఉందో ఆ టీం ఎనర్జీ పోయేది. ఎందుకంటే ఇప్పుడు అభిషేక్ శర్మ అనేది మనకు తెలుసు ఆ విధ్వంసంగా ఆడతాడు ఆయన. అభిషేక్ శర్మ కొట్టడం స్టార్ట్ చేసిందంటే అపోజిట్ టీమ్స్, అంటే ఈ ఫస్ట్ 5-6 ఓవర్స్నే అపోజిట్ టీమ్స్కి అర్థమైపోతుంది ఇంకా అయిపోయింది, మ్యాచ్ పోయింది మన దగ్గర నుంచి అని. కాకపోతే ఆ ప్లేయరే, మనం నమ్ముకున్న ప్లేయరే ఇన్ని రోజులు ఆడలేదు. అఫ్కోర్స్ ఈరోజు పర్ఫామ్ చేశాడు. దానికి మనం థ్యాంక్స్ చెప్పాల్సింది అక్కడ సంజు శాంసన్. ఎందుకంటే ఈ అభిషేక్ శర్మ నుంచి ఆ బర్డెన్ని సంజు శాంసన్ తీసుకొని ఆయనకి, అంటే అవతల ఆడే వ్యక్తి ఉంటే ఇంకా అభిషేక్ శర్మ కూడా కాన్ఫిడెన్స్ వచ్చి ఆడేసిండు. సో సంజు శాంసన్ బాగా ఆడిండు, అభిషేక్ బాగా ఆడిండు, తిలక్ బాగా ఆడిండు, హార్దిక్ బాగా ఆడిండు, సూర్య బాగా ఆడిండు. అంటే టాప్ ఆర్డర్ మొత్తం పర్ఫామ్ చేసిర్రు ఈరోజు. కాబట్టి 250 రన్స్ వెళ్ళిపోయాయి. అంటే మనకు తెలుసు ఇండియా టాప్ ఆర్డర్ ఆడింది అంటే మాత్రం 200+ ఈజీగా అయిపోతుంది. మన దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ సిరీస్లో పర్టికులర్గా T20 వరల్డ్ కప్లోనే టాప్ ఆర్డర్ మొత్తము అందరూ ఒకసారి ఆడలేదు. అంటే ఒక్కొక్కరు, సూర్య ఒక మ్యాచ్లో ఆడితే ఇషాంత్ ఒక మ్యాచ్లో ఆడిండు, ఇషాన్ ఒక మ్యాచ్లో ఆడిండు, తర్వాత ఇంకెవరు ఆడినో ఇంకా అన్నిట్లో అందరూ పర్ఫామ్ చేయలేదు. కాబట్టి మనము ఆ 200 మార్క్ని దాటలేదు. ఇప్పుడు ఈరోజు 260 రన్స్ అంటే ఇంకా పక్క టీంకి కంపల్సరీ ఆ 260 రన్స్ ఆ స్కోర్ చూస్తేనే సగం హాఫ్ ఆఫ్ ద ఛాన్సెస్ తీసుకున్నట్టే. కాకపోతే కన్సర్న్ ఏంటంటే వెస్టిండీస్ తోటి మ్యాచ్ ఉంది మనకు. ఆ వెస్టిండీస్ తోటి జరిగే మ్యాచ్లో మన బౌలింగ్ ఇదే విధంగా ఉంటే మాత్రం వాళ్ళు ఈజీగా 300 వరకు వెళ్తారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు మధ్యాహ్నం సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ జరిగింది. 76 రన్స్ తోటి 6 వికెట్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం చేసిర్రు? దాన్ని 170 వరకు తీసుకెళ్ళారు. మీరు షెఫర్డ్ మంచి ఫామ్లో ఉన్నాడు, జాసన్ హోల్డరు మంచి ఫామ్లో ఉన్నాడు, హెట్మైర్ మంచి ఫామ్లో ఉన్నాడు, అలాగే రోమన్ పావెల్ ఫామ్లో ఉన్నాడు, అలాగే బ్రెండన్ కింగ్ ఫామ్లో ఉన్నాడు. సో వెస్టిండీస్లో అందరు హిట్టర్లే ఉన్నారు. సో వీళ్ళందరూ ఫామ్లో ఉన్నారు కాబట్టి ఒకవేళ జింబాబ్వే తోటి వేసినట్టు బౌలింగ్ మనం వాళ్ళకు కూడా వేసినాం అనుకో, గోయిందా చెప్తున్నా కదా, మామూలుగా కొట్టరు, 300 రన్స్ కొడతారు. ఇక్కడ కన్సర్నే అది ఉంది, బౌలింగ్ కన్సర్న్. ఎందుకంటే ఇప్పుడు బూమ్రా 4 ఓవర్స్ వేసిండు, హర్షదీప్ 4 ఓవర్స్ వేసిండు, లేకపోతే హార్దిక్ 4 ఓవర్స్ కొట్లాడి వేసేసిండు. మీన 8 ఓవర్స్ ఉన్నాయి. 8 ఓవర్స్ స్పిన్నర్ నడుస్తలేదు. అట్లా కుల్దీప్ని తీసుకుంటారా అంటే కుల్దీప్ని తీసుకుంటలేరు. లాస్ట్ మ్యాచ్లో అక్షర్ని ఎందుకు కూర్చోబెట్టిరో తెలియదు. ఎందుకంటే ఆయన వైస్ కెప్టెన్, బౌలర్ కము బ్యాటరు, ఆయనను కూర్చోబెట్టిర్రు. సో ఇప్పుడు కొన్ని నిర్ణయాలు మన వాళ్ళు రాంగ్ తీసుకున్నారు కాబట్టి మన మీద మనకు డౌట్ వచ్చింది సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్లో. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాని మనం వార్మ్ మ్యాచ్లో మామూలుగా ఆడలేదు. సౌత్ ఆఫ్రికాకు వాళ్ళకి అసలు కాన్ఫిడెన్సే లేదు ఇండియాతో మ్యాచ్ అంటే. కాకపోతే ఇప్పుడైతే మిల్లరు నెక్స్ట్ లెవెల్ ఫామ్లో ఉన్నాడు. ఈరోజు కూడా ఉతికి ఆరేసిండు మిల్లరు. డికాక్ కూడా ఫామ్లోకి వచ్చిండు. రికల్టన్, మిల్లరు, డికాక్ వాళ్ళు కూడా అందరూ ఫామ్లో ఉన్నారు. కాబట్టి మనకు సౌత్ ఆఫ్రికా అంత టఫ్ జట్టు ఇది వెస్టిండీస్ కాకపోయినా కూడా వెస్టిండీస్లో మొత్తం హిట్టర్సే ఉన్నారు. ఏ రోజైతే వెస్టిండీస్ రోజైతే ఆ రోజుని మనం ఎవ్వరం ఆపలేరు. మొన్న చూసారు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? హిట్మైర్ 47 బాల్స్లోనో 37 బాల్స్లో 80 రన్స్ కొట్టిండు. అంటే ఏంటి అంటే హిట్టర్స్ ఇంకా కొడుతూనే ఉంటారు. ఈడెన్ గార్డెన్స్ పెద్ద గ్రౌండ్ ఏం కాదు. ఇంకా ఈడెన్ గార్డెన్స్ వాళ్ళకి చాలా ఇష్టమైన గ్రౌండ్. అది స్వింగ్ కూడా కాదు, బాల్ మంచి బ్యాట్మెన్కి వస్తుంది. కొంచెము బౌన్సీ పిచ్ కూడా. అది బౌన్సీ పిచ్లో వాళ్ళు చాలా బాగా ఆడతారు. ఇంకా మనోళ్ళేమో వేస్తే ఒకటే వేస్తున్నారు లైన్ అండ్ లెంత్, టెక్నికల్గా వేస్తూనే లేరు. చెప్తున్నా కదా, అంటే ఇప్పుడు సౌత్ ఆఫ్రికా లాస్ట్ మ్యాచ్ మనతో ఏం చేసింది? చాలా స్లో బాల్స్ వేసింది. అంటే అట్లాంటి అన్ఎక్స్పెక్టెడ్ బాల్స్ మనోళ్ళు వేస్తలేరు. కాబట్టి వెస్టిండీస్ తోటి మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. లక్కీలీ ఈరోజు మనం జింబాబ్వే తోటి చాలా ఈజీగా మ్యాచ్ గెలిచినాము. అంటే ఇప్పుడు మనకి ఎట్లా నెక్స్ట్ ఈ నెట్ రన్ రేట్ తోటి పని లేదు కాబట్టి వెస్టిండీస్ తోటి గెలవాల్సిందే, గెలిచి సావాల్సిందే. వెస్టిండీస్ తోటి గెలిస్తే మళ్ళీ మనం సెమీఫైనల్లోకి వెళ్తాం. ఆల్రెడీ ఈరోజు సౌత్ ఆఫ్రికా అయితే మనం గెలవడం వల్ల సౌత్ ఆఫ్రికా క్వాలిఫై అయింది. సో
మనం ఈ సండే జరిగే మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. మనోళ్ళు ఫీల్డింగ్ చాలా ప్రాక్టీస్ చేయాలి. ఫీల్డింగ్ అస్సలు బాగాలేదు. అలాగే ఈ బౌలింగ్, ఈ డాట్స్ కనెక్ట్ చేయాలి. అంటే ఒక్కొక్కసారి బౌలింగ్ పడుతుంది, ఒక్కొక్కసారి పడతలేదు. అది ఏదో మిస్ అవుతుంది. అంటే ఈ కన్సిస్టెన్సీ అనేది మిస్ అవుతుంది. కాబట్టి డౌట్లో ఉన్నాం. అంటే ఒకప్పుడు ఉన్న టీం, ఇప్పుడు మనం ఈ వరల్డ్ కప్ ముందు వరకు ఉన్న టీం అయితే పెద్ద వెస్టిండీస్ తోటైనా మనం పెద్ద ఆలోచించేది కాదు. ఎందుకంటే మనం అంత భయంకరమైన టీము, దుర్భేద్యమైన టీము. కానీ ఇప్పుడు ఆలోచించాల్సి వస్తుంది. ఒకటే మ్యాచ్ మనం ఓడిపోయింది, అయినా ఇంత టెన్షన్ పడ్డాం మనం. ఈరోజు సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ని మంచి ఓడించింది కాబట్టి మనోళ్ళు బాగా హ్యాపీగా ఆడిర్రు ఈరోజు మ్యాచ్. లేదు అంటే ఒకవేళ వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికాని ఓడించితే ఇంకా లెక్కలు వేరే మారుతూ ఉండే. సో గైస్, ఇది అంటే మీ ఒపీనియన్ ఏంది? వెస్టిండీస్ తోటి మన ఈ జట్టు కూర్పు ఎట్లా ఉండాలంటే, ఇప్పుడు మనకు ఈ దూబే బౌలింగ్ నడవలేదు, కాకపోతే దూబే 100% ఆల్రౌండర్, దూబే ఉంటాడు. అండ్ అక్షర్ పటేల్ ఓకే నడిచింది, కాకపోతే ఈ వరుణ్ చక్రవర్తి ఇది చాలా ఇది పెద్ద క్వశ్చన్ వరుణ్ చక్రవర్తి. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి మన ప్రీమియం బౌలర్, అంటే మిస్టరీ బౌలర్ అనొచ్చు. అండ్ నాకు తెలిసి వరుణ్ చక్రవర్తిది 100% అక్కడ నడుస్తుంది. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి కేకేఆర్ టీం కాబట్టి ఈడెన్ గార్డెన్స్లో 100% నడుస్తుంది అనుకుంటున్నా. ఈరోజు గెలిచినట్లనే మళ్ళీ సండే కూడా గెలుస్తుందని హోప్ తోటి ఈ వీడియో ముగిస్తున్నా. టేక్ కేర్, బాయ్.